హలో ఎవ్రీవన్. ఏబిఎన్ ఆర్కే గారి వీకెండ్లో కేసీఆర్ గారికి అంటే హితబోష చేశారనే చెప్పాలి. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు వీటిని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే వాతలు పడ్డాయా? ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి చురకలు వేసినట్టే అనిపిస్తుంది, కానీ సూచనలు సలహాలు కూడా అనుకోవచ్చు. తన మిత్రుడికి సూచనలు సలహాలు ఇస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. ఆర్కే గారు రాసిన దాంట్లో ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ ఎలా చేశారు అనేది చూసి నేర్చుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా పాత చింతకాయ పచ్చడిలాగా సెంటిమెంట్ని నమ్ముకొని సెంటిమెంట్ని రగిలిస్తే సెంటిమెంటే గెలిపిస్తుంది అనుకుంటే మాత్రం వర్కౌట్ కాదు అనేటువంటి విషయాన్ని ఆయన ఆర్కే వీకెండ్లో పొందుపరిచారు. పొందుపరుస్తూ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటాడు కేసీఆర్ గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయారు. 23 మంది ఎమ్మెల్యేలతోటి, పరిమిత సంఖ్యలో ఉండే ఎమ్మెల్యేలతోటి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరయ్యాడు. చివరిలో భువనేశ్వర్ గారిని ఎప్పుడైతే టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడారో ఆవిడ మీద, అప్పటి నుంచి ఆయన ఇది గౌరవ సభగా నేను మారుస్తాను, వస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అని చెప్పి శపథం చేసి బయటకు వచ్చారు తప్పితే ఆయన అసెంబ్లీని ఏమో బహిష్కరించలేదు. బట్ కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు ఆయన. అంటే ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు, మొదటి నుంచి ఉండేటువంటి అవలక్షణం ఆయనకి అని చెప్పి తన వీకెండ్లో రాశారు. ఇప్పుడు ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్, చంద్రబాబు నాయుడు గారు అలాగే కేసీఆర్ గారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కేసీఆర్ గారు రాజకీయాల్లో. ఎందుకంటే కేసీఆర్ గారి కంటే ముందే ఈయన ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు అసెంబ్లీలోకి, తర్వాత వచ్చారు ఆయన. పైగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో పనిచేశారు ఆయన. ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు 99లో గెలిచినప్పుడు. డిప్యూటీ స్పీకర్ ఇస్తే అది క్యాబినెట్లో నాకు మంత్రి పదవి కావాలంటే మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి ఇవ్వనందులే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి ఒక నినాదాన్ని స్టార్ట్ చేసి ఆయన ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అసెంబ్లీలో సమైక్యవాదాన్ని వినిపించినటువంటి నాయకుడు బలంగా ఎవరంటే కేసీఆర్ గారే. అసెంబ్లీ రికార్డ్స్ కూడా చూసుకోవచ్చు. సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని చెప్పిన వాళ్ళలో కేసీఆర్ గారు మొదట ఉంటారు. ఆయనకి ఎప్పుడైతే పదవి ఇవ్వలేదో ఆ రోజు నుంచి బయటకు వచ్చారనేటువంటి విషయం అందరికీ తెలిసింది. సో అక్కడి నుంచి ఆయన 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మొట్టమొదటిసారి ఓడిపోయింది ఎప్పుడు? 2023లో. సో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీని బహిష్కరించాడు. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీని నేను ఎందుకు పోవాలి అసెంబ్లీకి అనే యాంగిల్లో ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఇది తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి ప్రతిపక్ష నేత అనే దానికి అర్థం లేకుండా చేశారు. ప్రతిపక్ష నాయకుడు అక్కడ అటెండ్ కాకపోతే, పైగా ముందు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చేసినటువంటి విధానాల మీద ఎవరు సమాధానం చెప్పాలి? ఆయనే చెప్పాలి. ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి కానీ వీటి మీద చర్చించడానికైనా ఈసారైనా ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు రావట్లేదని అంటే, ఆయన దృష్టిలో రేవంత్ రెడ్డి గారు చాలా అల్పుడుగా కనిపిస్తాడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు. అందుకే అతను ముందు నేనేంటి నుంచునేది ప్రతిపక్ష నాయకుడిగా అనేటువంటి ఒక గర్వం ఆయన ఎక్కువ ఊహించుకోవడం కారణంగా వచ్చింది అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. ఆర్కే గారు చెప్పిన ఈ సజెషన్స్ ఫాలో అవుతారంటారు సార్ కేసీఆర్ గారు? ఫాలో అయినా కాకపోయినా ఒక జర్నలిస్ట్గా ఉన్న నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు నిష్పక్షపాతంగా చెప్పాలి. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. పైగా క్లోజ్ ఫ్రెండ్. ఆయనలో ఉండే మైనస్లు ఏంది, లేదంటే పాజిటివ్స్ ఏంది అనేది రాధాకృష్ణ గారికి బాగా తెలుసు. సరే రాసిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకోరు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను, మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, వినేవాళ్ళు వింటున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకోరు. ఎవరు వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది. సో కాబట్టి తీసుకోవాలని ఏం లేదు, ఎవరైనా తీసుకోవాలని, మనం చెప్పింది వినాలని ఏం లేదు. మనకు తెలిసింది మనం చెప్పడం అనేది ఒక జర్నలిస్ట్గా ఒక బాధ్యత. అది ఒక జర్నలిస్ట్గా మన బాధ్యత. అది జర్నలిస్ట్గా ఉండి మీరేమి ఓపెన్ చేయకుండా మాట్లాడకుండా ఉంటే అది సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మేధావులు మౌనంగా ఉంటే, అంటే మేధావి అంటే నువ్వు మేధావి అనొచ్చు, నేను మేధావి కాదు, మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేది. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి మంచిది కాదు. అలాగే జర్నలిస్ట్గా నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకపోతే కనుక అది ఒక రకంగా చెప్పాలంటే వృత్తికే కరెక్ట్ కాదు. ఆ కోణం నుంచి రాధాకృష్ణ గారు ఆయనకు తెలిసిన దాన్ని, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని
ఆయనకున్నటువంటి వ్యూని వ్యక్తపరిచారు. వ్యక్తపరిచినప్పుడు అది రిసీవ్ చేసుకోరు అనేది కేసీఆర్ గారు ఇష్టం. ఆయన చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు అల్పుడు అనేటువంటి ఉద్దేశం అతనికి ఉంది, అందుకని అతను అటెండ్ కావట్లేదు. బట్ అల్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు, ఆల్రెడీ స్ట్రాంగ్ అయ్యారు, మళ్ళీ సీఎం అవుతారు, 10 సంవత్సరాలు ఉన్నా ఆశ్చర్యపోవసం లేదు, అదే చెప్పారు కదా ఆయన అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. రాసుకొస్తూ చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని క్లుప్తంగా మెన్షన్ చేశారు. ఆయన చూసి నేర్చుకో చంద్రబాబు గారిని చూసి అని చెప్పి కేసీఆర్ గారికి హితవు పలికారు. ఏంటనంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఎవరు? చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎప్పటి నుంచి? 2004 నుంచి 2014 దాకా ప్రతిపక్షంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2019 నుంచి 2024 దాకా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి లాగా అభిప్రాయం ఉంటే అసలు చంద్రబాబు గారికి అసలు ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి లీడరు ఒక చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రమే కదా, ఒక చిన్న రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి, లేదా ప్రతిపక్ష నాయకుడిగా అసలు ఎందుకు వెళ్ళాలి అనుకోవచ్చు. కానీ చంద్రబాబు గారు అలా అనుకోలేదు. చంద్రబాబు గారు అనుకోలే. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించారు, అధికార పక్షం ఉంటే అధికార పక్షం పోషించారు. ప్రజలు ఏ తీర్పు ఇస్తే అలా ఆయన వ్యవహరించారు. పైగా రాజకీయాల్లో ఒక్కోసారి తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్స్ పడతాయి. రాజకీయాల్లోనే కదా, ఎవరికైనా మన జీవితంలో కూడా రాంగ్ స్టెప్ పడినప్పుడు అది రాంగ్ అన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి ఆయన అని చెప్పి రాశారు. ఎందుకు 2018లో నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించారు. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఓడిపోయారు. అంటే చేసిన తప్పు ఏంటి? ఎన్డీఏల నుంచి బయటకు రావటం. సో ఆ తప్పుని తెలుసుకొని ఇమీడియట్గా మళ్ళీ 2024 కల్లా ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అవగలిగారు అనేది రాధాకృష్ణ గారు రాశారు. సో అలాంటిది కేసీఆర్ గారు చేయట్లేదు చంద్రబాబు గారి లాగా. ఇప్పుడు 2014 ముందు లేదా కేసీఆర్ గారు 2001లో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం అదంతా తారాస్థాయికి చేరినప్పుడు 2009లో చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా కేసీఆర్ గారు, వీళ్ళందరూ మహాకూటమి ఏర్పడింది కదా. ఆ తర్వాత మహాకూటమి నుంచి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్గా స్టాండ్ మార్చుకున్నారు చంద్రబాబు గారు. అసలు అంతకుముందు కూడా తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పి చెప్తూ వచ్చారు ఆయన. ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణకి నేను వ్యతిరేకం కాదు, అయితే విభజించేటప్పుడు మీరు సమన్వయం చేయండి అని చెప్పారు. అంతే తప్ప ఆయన నేను వ్యతిరేకం కాదని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి ముద్ర వేశారు కేసీఆర్ గారు. సరే, ఆ ముద్దలన్నీ పక్కన పెడితే చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం మౌల్డ్ అవుతూ వచ్చారు రాజకీయంగా. అలా మౌల్డ్ కావాలి, చంద్రబాబు గారిని చూసి నేర్చుకో అని చెప్పి కేసీఆర్ గారికి తన వీకెండ్లో హితవు పలికారు ఆర్కే గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.